హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో నేను బాగుండాలి. ఈరోజు మా దేవుని చూడండి, వినాయకుడిని అయితే పూజించలేదు, ఎందుకంటే హెల్త్ ప్రాబ్లం నాకు, అందువల్ల చేసుకోలేక చేయలేదు. కానీ నాకున్న సౌనతలోనే మా దేవుని ఎలా పూజించామో చూడండి. సో నేను చేసిన పిండి చూడండి, ఈరోజు ఎలా చేశానో. పాయసం చేశాను, పప్పు సుక్కీలు చేశాను, గోధుమ రవ్వతో పొంగల్ చేశానండి. చూడండి గోధుమ రవ్వ ఎలా ఉందో, ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషల్ చేయడం నాకు ఇష్టము. సో ఈరోజు గోధుమ రవ్వ అంటే బొంబాయి రవ్వ ఉంది కదండి, బొంబాయి రవ్వతో పొంగల్ చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. చిన్ని కుడుములు చేశాను. మా ఇంట్లో చిన్ని కుక్కర్ ఉంది, అందుకని చిన్ని కుడుములు చేశాను. వడ చేశాను, గుగ్గులు చేశానండి. అంతేను, ఇవే మా ఇంట్లో నేను స్పెషల్. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మా ఇంటికి రావాలనుకుంటే మా ఊరికి వచ్చేసేయండి. మా ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ తినేసి వెళ్ళిపోదు, సరేనా? ఏంద్రా ఎప్పుడు పిలుస్తుంది అంటారే, ఎక్కడికి రావాలో తెలియడం లేదు అంటున్నారా? మా ఊరు ఏ ఊరో కనుక్కోండి, నేను ఎక్కడ ఉంటానో తెలుసుకోండి. మా ఇంటికి వచ్చేసేయండి, ఇవన్నీ తినేసి వెళ్ళిపోండి, సరేనా? సో మళ్ళీ చెప్తున్నాను, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో నేను బాగుండాలి, సరేనా ఫ్రెండ్స్? ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఈ దండ చూసారా? ఈ దండ వచ్చి డాలరు మా తమ్ముడు రాఖీ కట్టాను. నేను రాఖీ కట్టినప్పుడు నాకు 5000 ఇచ్చాడు, 5000 ఇచ్చాడు మా తమ్ముడు ఎప్పుడు ఇవ్వడు, కానీ ఆ రోజు ఇచ్చాడు. దాన్ని వేస్ట్ ఖర్చు చేయకుండా మా తమ్ముడు గుర్తుగా నేను ఈ దండ చేయించుకున్నాను. ఇది మా తమ్ముడు ఇచ్చిన గిఫ్ట్. ఇది వచ్చి నేను కొనుక్కున్నది, నా కష్టంతో కొనుక్కున్నది. సో నా దండ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్.